ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాకు పర్మిషన్ ఇచ్చే వరకు తాము కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణమేంటో రాతపూర్వకంగా చెప్పే వరకు ధర్నా కొనసాగిస్తామని పట్టుబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. దరఖాస్తు ఇచ్చి రేపటి మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గో హెడ్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే సమాచారం కేటీఆర్ వచ్చి సమాచారం కూడా వారికి తెలియాలి కాబట్టి అందుకు సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ 5 గంటలకి దాదాపు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, రవీంద్రరావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు, ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అందరం కూడా దాదాపు 5 గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి. కాంగ్రెస్ యొక్క అధిక నాయకులతోటి ముఖ్యమంత్రి గారితో కావచ్చు, మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, అందరూ ధర్నా చేసే హక్కు ఉంది. మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచిగా రిక్వెస్ట్ చేసాం. కానీ ఎస్పీ గారు 2 గంటల నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ రిజెక్ట్ చేసారు. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మీరు భయపడుతున్నారా, మీ పోస్టింగ్ల కొరకు భయపడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఏదున్నా మీ డ్యూటీ మీరు చేయాల్సిందే. కానీ ఇక్కడ ఒక 3 ఎమ్మెల్సీలు వచ్చి, ఒక మాజీ ఎంపీ వచ్చి, మాజీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పర్మిషన్ లేకుండా దాటవేస్తూ ఇవాళ మీరు చేసే తప్పుతో నిజంగా పూర్తి ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మహబూబాబాద్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అయ్యా మీకు బుద్ధి ఉందా అసలు? మీరు క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడున్న గిరిజన నాయకులు యొక్క ఓట్లతోని మీకు వచ్చిన మెజార్టీ 90% మన లంబాడ బిడ్డలు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీ అయినరు. అంటే మీరు మాట్లాడి వాళ్ళు అయితే ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన విషయాలు ఎలా ఉన్నాయంటే గిరిజనులకు పూర్తి బద్ద వ్యతిరేకులు అని చెప్పి స్పష్టంగా మీ మాటలతో కనపడతా ఉంది. మానుకోట ప్రజలు, ఇక్కడ గిరిజన ప్రజలు, గిరిజన సంఘాలందరూ కూడా కేటీఆర్ దగ్గరికి హైదరాబాద్కి వచ్చి, సార్ అత్యధికంగా ఉన్నట్టు మా మహబూబాబాద్ జిల్లాలో మా గిరిజన ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి లజ్జర్లలో జరిగిన ఒక సంఘటనకు మద్దతుగా ఇక్కడికి వచ్చి, అదేవిధంగా ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాల మీద వచ్చి మీరు ధర్నా పాల్గొనాలని చెప్తే మా పార్టీ నుంచి అండ్ సంఘాల తరపు నుంచి కూడా మేము ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు మాకు మైక్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ధర్నా చేసుకుంటామంటే తప్పకుండా ఇస్తాం, మీ పని మీరు చేసుకోని చెప్పి 2 రోజులకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసుకొని పొద్దున్న నిన్నటి నుంచి ప్రతి గంటకు కూడా ఎస్పీ గారికి టచ్లో ఉన్నాం. మీరు ఇస్తారా ఇవ్వండి, లేదంటే రిజెక్ట్ చేసేయండి, మేము కోర్టు ద్వారా తెచ్చుకుంటామని చెప్తే లేదు ఎమ్మెల్సీ గారు రవీంద్రరావుతో కానీ, ఇక్కడ సత్యవతి మేడంతో కానీ, ఇక్కడ ఉన్న నాయకులందరితో కూడా లేదు మీ పని చేసుకోండి, మీరు టెంట్ వేసుకోండి, మీరు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చుకోండి, మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోండి, ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఎందుకు తొందర అన్నారు. అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక అన్ని రెడీ చేసుకున్నాక సడన్గా ఇప్పుడు ఎస్పీ గారు వచ్చేసి నాకు పైన ఒత్తిడి ఉంది, పైన నుంచి నాకు ఒత్తిడి వస్తుంది, నేను మీకు సెక్యూరిటీ ఇవ్వలేను, ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇవ్వలేదని ఈ లాస్ట్ మినిట్లో చెప్పడం, ఎస్పీ గారు మాట ఇచ్చి మోసం చేయడం, ఇంతకంటే అధికారం ఉంటుందా? ఈ జిల్లా బాస్ అయినటువంటి ఎస్పీ పోలీసులను, ప్రజలను అందరు కాపాడిన వ్యక్తి ఇంత మోసపూరితంగా ఇంత మాట మాట్లాడి మోసం చేయడం. మా యొక్క ఎమ్మెల్సీ గారి, మా రవీంద్రరావు గారి ఫోన్ కూడా మెసేజ్ పెట్టి మా లాస్ట్ మినిట్లో కూడా మా రవీంద్రరావు గారు అడిగారు, సార్ ఎన్ని ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి, మా ఏర్పాట్లను మేము ఇంకా జాగ్రత్తగా తీసుకుంటాం, లేదా కోర్టు ద్వారా తెచ్చుకుంటామంటే కూడా లేదు ఎమ్మెల్సీ గారు డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ పర్మిషన్ అని రిటర్న్గా కూడా పర్మిషన్ కూడా చెప్పడం జరిగింది. ఇది మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు నిజంగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఊరుకునేది లేదు. రేపు ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ గారు వస్తున్నారు, ధర్నా జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే నాయకులు రాళ్లతోటి మానుకోట రాళ్ల గురించి మాట్లాడారో ఇదివరకు కాంగ్రెస్ నాయకులకు చూపించినాం గతంలోనే, రేపు కూడా మానుకోట ప్రజలు